ప్రముఖ వ్యాపారవేత్త శ్రవణ్ కుమార్ అరెస్ట్ అక్రమమన్నారు ఆయన తరపు న్యాయవాది. 2024 డిసెంబర్లో అఖండ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆకాష్ కుమార్ అకార్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పై సివిల్ కేసు వేశారు. ఈ కేసుతో శ్రవణ్ కుమార్ కు ఎటువంటి సంబంధం లేదన్నారు ఆయన. ఇప్పుడు 4 నెలలు దాటాక క్రిమినల్ కేసు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు. కావాలనే శ్రవణ్ కుమార్ నిరికించారని కోర్టుకు అన్ని వివరాలు ఇచ్చి వాదనలు వినిపిస్తామన్నారు. ఈరోజు శ్రవణ్ గారిని ఏదైతే అరెస్ట్ చేశారో నేను మాట్లాడడం జరిగింది తనతోని. ఇంతకు ముందే అఖండ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆకాష్ కుమార్ గారు కమర్షియల్ కోర్టులో 2024 డిసెంబర్లో కేసు వేయడం జరిగింది. అది అకార్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పైన కమర్షియల్ కోర్టులో సివిల్ కేసు వేయడం జరిగింది. ఎక్కడ కూడా సివిల్ కేసులో తన పేరు కానీ శ్రవణ్ కుమార్ గారు ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు కానీ తను చీట్ చేశారని సంబంధించిన విషయాన్ని కానీ ఎక్కడ కూడా రాయలేదు. సివిల్ కేసులో ఎక్కడ కూడా తన పైన అలిగేషన్స్ పెట్టలేదని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ 4 నెలల తర్వాత క్రిమినల్ కేసు పెట్టి శ్రవణ్ కుమార్ గారి పైన తనే చేసినట్టుగా చూపిస్తూ ఈరోజు క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది. ఇది శ్రవణ్ కుమార్ గారు ఖచ్చితంగా చెప్పారు, ఇది పొలిటికల్ సంబంధించిన మోటివేషన్ కేసు అని చెప్పి తనకు కావాలని ఈ కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో ఈ కేసు పెట్టారని చెప్పారు. ఇక్కడ మీకు చూపిస్తున్న కేసు సివిల్ కేసు ఇది. ఈ సివిల్ కేసులో ఎక్కడ కూడా ఇదే కాంప్లైంట్ ఇందులో కూడా తను కేసు వేయడం జరిగింది. ఇందులో ఈ శ్రవణ్ కుమార్ గారి పైన ఎక్కడ కూడా తన మీద కేసు పెట్టలేదు. ఓన్లీ క్రిమినల్ కేసుకు వచ్చేసరికి తనని ఇరికించాలి అని శ్రవణ్ గారిని ఇరికించాలనే ఉద్దేశంతో మాత్రమే పెట్టడం జరిగినట్టు కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ విషయాలను కోర్టు ముందు ఉంచుతాం. తప్పుడుగా ఈరోజు అరెస్ట్ చేసినందుకు ఖచ్చితంగా కోర్టు వారి ముందు ఏమేమి జరిగింది, సివిల్ కేసు ఎలా ఉంది అన్ని చెప్పి